నిన్న చూసిరు కదా ఇప్పటిదాకా విజువల్స్. హైదరాబాద్లో మూసి ఉప్పొంగినటువంటి తీరు, మూసి పరివాహక ప్రాంతమంతా నిండా మునిగినటువంటి పరిస్థితి. దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఆ పరిస్థితి మళ్ళీ రిపీట్ అయిందన్నట్టుగా వార్తా కథనాలు చూస్తూ ఉన్నాం. సో మూసి ఇమ్లిబన్ ఎంజీబీఎస్ బస్ స్టేషన్, ఇమ్లిబన్ అంటుండే ఎంజీబీఎస్ బస్ స్టేషన్ మొత్తం మూసిలో కలిసిపోయినటువంటి పరిస్థితి. అక్కడ ఒక సముద్రానికి తలపిస్తూ ఉంది. అదంతా చూస్తూ ఉంటే బ్రిడ్జ్లపై నుంచి కూడా వాటర్ పోతూ ఉన్నాయి. ఈ అంశం కాసేపు పక్కన పెడితే, ఇక తెలంగాణ రాష్ట్రంలో నిన్న నేనేం చెప్పినా మార్నింగ్ న్యూస్లో, నేను మార్నింగ్ న్యూస్లో చెప్పింది ఒకసారి చూద్దాం, చూసినాక మనం మిగతా చూద్దాం. ఎట్లా మొన్న కేసులో హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఏం చెప్పింది ఎరికేనా? అయ్యా 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తా అంటున్నారు, దాన్ని ఎట్టి పరిస్థితిలో ఇవ్వకూడదని చెప్పి 2 రెడ్లు పోయి కేసేస్తే లక్ష్మణ్ బెంచ్ ఏమన్నదంటే, ఇంకా జీవో కాగితమే రాలేదు అప్పుడే ఎందుకు ఉరికొచ్చిరాయా, జీవో కాగితం వచ్చినాక రాపోరు అని చెప్పింది. పేపర్లలో వచ్చిందని ఎట్లా మనం అట్లా పేపర్లలో వస్తే నేను ఎట్లా నమ్మాలి? జీవో కాగితం వచ్చినాక రాపోరు అని చెప్పింది. ఇగో జీవో కాగితం వచ్చింది, మళ్ళీ పోతారు. ఈ జీవో కాగితం పట్టుకొని హైకోర్టుకు పోతే తుమ్మినంత సేపట్లో కొట్టేస్తుంది హైకోర్టు ఈ జీవోను, ఒక హ్యాక్షన్ తుమ్మినంత సేపట్లో. కారణం ఏంది, ఎందుకు కొట్టేస్తుంది అని అంటే, ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది సుప్రీంకోర్టు విధించినటువంటి 50% సీలింగ్, దీన్ని దాటుతుంది. కాబట్టి ఇది ఈ జీవో చెల్లదు అని కొట్టేస్తుంది. ఇది ఉత్తరే కాగితం. ఇప్పటికి బీసీ రిజర్వేషన్ల పేరు మీద 10 మాటలు చేయించుకోవాలి పాలాభిషేకం. బీసీ రేవంత్ రెడ్డి గారు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఈ జీవో తోటి, ఈ జీవో కోర్టులలో నిలబడే జీవోనే అని నువ్వు నిజంగా అనుకుంటే, నీ మనమని మీద ఒట్టేసి నువ్వు చెప్పు ఇది నిజంగా నిలబడుతుందని, నా పిల్లల మీద ఒట్టేసి నేను చెప్తా ఇది నిలబడదని. సిద్ధమా? ఎందుకు ఎవరిని బూరిడి కొట్టిస్తందుకు ఇదంతా? ఎవరిని బూరిడి కొట్టిస్తందుకు? ఏ ఒక్కరు కోర్టుకు పోయినా అయితే ఈయన తెలివి కల్లా ఆయన రేవంత్ రెడ్డి, ఎందుకంటే సరిగ్గా కోర్టుకు దసరా సెలవులు రాగానే జీవో, అటు దసరా సెలవులు రాగానే జీవో రిలీజ్ చేసిందని చెప్తాను. ఓ నాయన హౌస్ మోషన్ పిటిషన్ ఇస్తారు. అప్పుడు స్పెషల్ ఉంటుంది కథ. హౌస్ మోషన్ అంటే జడ్జి గారు ఇంట్లో కూర్చొనే కోర్టు నడిపిస్తాడు అన్నట్టు హౌస్ మోషన్ పిటిషన్ అంటారు. ఆ హౌస్ మోషన్ పిటిషన్ ఎత్తుకొని పోతూనే ఉంటారు. ఈ రెడ్లు పోతారు, ఆడికి పోయి పిటిషన్ ఎత్తారు, ఇది కొట్టేస్తారు. ఇదంతా జరిగే కార్యక్రమం. మొన్న కేసులో హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఏం చెప్పింది ఇక్కడ? నిన్న నేనేం చెప్పిన మార్నింగ్, రేవంత్ రెడ్డి గారు కుట్రపూరితంగా బీసీలకు 42% రిజర్వేషన్ దక్కొద్దని కోర్టుల్లో కొట్టుడు పోయేటువంటి ఒక చిత్తు కాగితాన్ని జీవో రూపంలో మనం మీదకి ఇసిరేసిండు. మళ్ళొకసారి పాలాభిషేకాల కార్యక్రమాలు ఉంటుంది అని మనం చెప్పినాం. కోర్టుల్లో రిజర్వేషన్ల కోసం కొట్లాట కాడ మనం ఉంటే గ్రూప్ 1 కాగితాలు ఓసీలకు రెడ్లకు అందజేసుకుంటే నిన్న ఆయన ఉన్నాడు. నిన్న ఎగ్జాక్ట్గా నేను చెప్పింది అయిందా కాలేదా? జర లైవ్లో చూస్తున్నటువంటి మిత్రులారా, ఏదైతే చెప్పినామో హౌస్ మోషన్ పిటిషన్ వేస్తారు అని చెప్పినాం. హౌస్ మోషన్ పిటిషన్ వేస్తారు వీళ్ళు, ఖచ్చితంగా ఈ రెడ్లు మనకు రానియరు అని చెప్పి ఇవాళ వట్టిజానయ్య గారి జన్మదినం వస్తాడేమో కాసేపట్లో. ఆయనకు శుభాకాంక్షలు. సూర్యాపేట టైగర్ మా ముద్దు బిడ్డ. ఇక ఇక్కడ నేను నిన్న చెప్పింది అక్షరాల గదే జరిగింది. ఇది నేను ఊహించి చెప్పింది కాదు, నేను వాస్తవాల ఆధారంగా మాట్లాడినటువంటి మాట. అది చాలామందికి తెలియక పాపం ఆడోళ్ళు మన బీసీ నాయకులు రేవంత్ రెడ్డి ఫోటో పెట్టా పాలాభిషేకం చేయ, పాల ప్యాకెట్లు తీసుకొచ్చి ఏమన్నా సిగ్గు అనిపిస్తలేదా ఈ కార్యక్రమం? మీ ఫోటోలు చూస్తుంటే ఇక్కడ రోడ్డు రాయుడు అని అనుకుంటలేరా జనం? బంద్ చేయరా వద్దు. ఇక వాళ్ళకి తెలుసు, రెడ్లకి ఇది అంతా తెలుసు, ఇది కాదు కానీయమని చెప్పి వాళ్ళందరికీ మీదికి యాక్టింగ్ ఇది అంతా చేస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తారన్నట్టు. ఇక్కడ ఏం జరిగింది పెన్ని,
ఇక్కడ జీవో నెంబర్ 9 ఏంది ఇది? బీసీలకు 42% రిజర్వేషన్ లోకల్ బాడీ ఎన్నికల్లో కల్పించడం కోసం బ్యాక్వర్డ్ క్లాసెస్ డిపార్ట్మెంట్ నుంచి, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జీవో విడుదల చేశారు. జీవో నెంబర్ 9. ఈ జీవో హైకోర్టులో నిలబడదు అని క్లియర్గా చెప్పిన. ఈ జీవో రిలీజ్ చేసిన ఆయన ఎవరు? రేవంత్ రెడ్డి జీవో రిలీజ్ చేసిండు. ఈ జీవో కాయిదాన్ని పట్టుకొని హైకోర్టు కురికింది ఎవరు? బి మాధవరెడ్డి అనేట ఆయన. కోర్టుకు పోయిండు. రెడ్డి జాగృతి కోర్టుకు వెళ్ళిండు ఈ జీవో కొట్టేయాలని. ఈయన తరఫున, ఈ మాధవరెడ్డి తరఫున వాదిస్తుంది ఎవరు కోర్టులో జీవో కొట్టేయాలని? ఇంకో రెడ్డి, మయూర్ రెడ్డి వాదిస్తున్నాడు. న్యాయవాది, పిటిషనర్ తరఫున న్యాయవాది అన్నట్టు. ఇక ఈ జీవో ఉండాలి అని వాదిస్తున్నది ఎవరు? సుదర్శన్ రెడ్డి. అడ్వకేట్ జనరల్ ఏజీ. ఈ కేసుకు సంబంధించినటువంటిది వీళ్ళందరూ కలిసి ఎవరి ముంగట వాళ్ళ వాదనలు వినిపిస్తూ ఉన్నారు? జస్టిస్ విజయసేన్ రెడ్డి, న్యాయమూర్తి. జీవో బీసీలది 42%. జీవో ఇచ్చిన ప్రభుత్వాధినేతనేమో రేవంత్ రెడ్డి. బి మాధవరెడ్డి అనేట ఆయన కోర్టుకు వెళ్ళిండి ఆ జీవో చెల్లదని. మయూర్ రెడ్డి అనేటువంటి న్యాయవాది గారు పిటిషనర్ తరఫున వాదించిండి నిన్న. అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరఫున హాజరైన వారు సుదర్శన్ రెడ్డి గారు. వీళ్ళందరి వాదనలు వింటున్నది విజయసేన్ రెడ్డి గారు. నిన్న కోర్టులో జరిగినటువంటి కార్యక్రమం ఇది. అయితే నేను కూడా వెంటనే ఇంప్లీడ్ కావడం జరిగింది. అంటే ఈ కేసులో నేను కూడా ఇంప్లీడ్ కావడం జరిగింది. మన న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ద్వారా నేను దాంట్లో ఇంప్లీడ్ కావడం జరిగింది. ఎందుకు ఇంప్లీడ్ అయినా అంటే ఇవన్నీ చూసినాక నాకు జర డౌట్ వచ్చింది, ఎందుకైనా మంచిది ఇంప్లీడ్ అయిదామనేటువంటి ఉద్దేశంతో ఇమ్మీడియట్గా ఇంప్లీడ్ అయినాం. సో గౌరవ న్యాయస్థానం కూడా అంగీకరించింది, సరే చూద్దామని. సో ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంది. బీసీలకు రిజర్వేషన్ కోసం ఎవరి మధ్య ఎవరు పోరాటం చేస్తున్నారో చూడండి. ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ రావాలని వీళ్ళకు ఉన్నదా? న్యాయమూర్తి గారిని పక్కకు పెట్టండి. బీసీలకు రిజర్వేషన్ కావాలని వీళ్ళకు ఉన్నదా? ఏంది మరి బాధ ఏంది? దీని వెనకాలన్న హడావిడి ఏంది? రేవంత్ రెడ్డి ఏం ఆలోచన చేస్తా ఉన్నాడు? ఈ అన్ని విషయాలు కులంకషంగా చర్చించుకుందాం. దీని వెనకాల ఉన్న హిడెన్ ఎజెండా కూడా మాట్లాడుకుందాం. ఇది దీంట్లో నేను కూడా తీన్మార్ మల్లన్నగా ఎమ్మెల్సీగా ఈ బీసీ మెజారిటీ ప్రజల పక్షాన్ని నేను కూడా ఇంప్లీడ్ అయి మా వాదనలు వినిపించడానికి మేము కూడా తయారైనాం. అంటే ఏమాత్రం అవకాశం ఉన్నా దాన్ని కాపాడాలనేటువంటి ప్రయత్నం, ఏమాత్రం అవకాశం ఉన్నా దాన్ని కాపాడాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే ఒక బీసీ బిడ్డగా నా వర్గాల ప్రయోజనం కోసం నేను చేసిన. ఇక్కడ నేను ఇంప్లీడ్ అవడం వల్ల నేను గెలిస్తే నేనే ఓడిపోయినట్టు రేవంత్ రెడ్డితో వేసిన సవాల్లో, అయినా కూడా నా వాళ్ళు గెలవాలనుకున్నా, అందుకోసం పోయినా. సరే, ఇది జరిగినటువంటి కార్యక్రమం. మరి కోర్టు ఏం చెప్పింది అని అంటే, కోర్టు చెప్పినటువంటి మాట, కోర్టు ఏం మాట చెప్పిందంటే, కోర్టు ముందు వాళ్ళు వాదనలు వినిపించారు. మయూర్ రెడ్డి గారు పిటిషనర్ తరఫున, బుట్టంగారి మాధవరెడ్డి తరఫున వాదనలు వినిపించి, గౌరవ న్యాయస్థానమా, ఈ పిటిషన్ ఏదైతే ఉందో
ఈ పిటిషను మేము వేసినటువంటి పిటిషను సాహేతుకమైంది. ఇక్కడ సుప్రీంకోర్టు విధించినటువంటి నిబంధనలను ఈ జీవో ఉల్లంఘిస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ ఉంది. ఈ జీవో తప్పుడు జీవో అని చెప్పి వాళ్ళు వాదించారు. వాదించిన తర్వాత జడ్జి గారు ఏం చేసిండంటే అడ్వకేట్ జనరల్ అంటే ప్రభుత్వాన్ని అడ్వకేట్ జనరల్ని ప్రశ్నించడం అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని తరఫున ఆయన ప్రతినిధి కాబట్టి అడ్వకేట్ జనరల్ గారిని అడిగింది. ఒకటి, గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నది ఇంకా బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు జీవో విడుదల చేయడం తప్పు అనే మాట చెప్పింది. ఏం చెప్పింది కోర్టు? గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు మీరు జీవో విడుదల చేయడం తప్పు అనే ఒక మాట చెప్పింది. దానికి అడ్వకేట్ జనరల్ గారు ఏమన్నారు? అయ్యా, సభలో ఉన్నటువంటి అన్ని పక్షాలు ఏకగ్రీవంగా ఆ బిల్లును ఆమోదించినాయి. గవర్నర్ గారు ఆమోదించినా ఆమోదించకపోయినా ఇది ప్రజా ఒపీనియన్గా ఇంప్లిమెంట్ చేసేటువంటి హక్కు ప్రభుత్వానికి ఉందనేటువంటి మాట చెప్పినాడు. దాన్ని ఎవరు ప్రశ్నించడానికి కూడా వీల్లేదనేటువంటి మాట చెప్పినాడు. అయ్యా, అది కరెక్టే కావచ్చు, కానీ నీవో కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ దాటుతున్నావు నువ్వు అని చెప్పింది. ఏంది ప్రాసెస్ అంటే గవర్నర్ గారికి బిల్లు పంపి 4 రోజులైంది. సుప్రీంకోర్టు ఏం గడువు చెప్పింది? 3 నెలల లోపల గవర్నర్ బిల్లును ఆమోదించకపోతే లేకపోతే వ్యతిరేకించకపోతే ఆటోమేటిక్గా బిల్లు పాస్ అయినట్టే అని చెప్పింది. ఇప్పుడు నెల గడిచిపోయింది కదా, ఇంకా 2 నెలలు ఉంది కదా, 2 నెలల దాకా వెయిట్ చేయొచ్చు కదా అని చెప్పింది కోర్టు. అంటే ఎన్నికలు వాయిదా వేసుకోవచ్చు కదా అని చెప్పింది. అంటే మీ అభిప్రాయం అడ్వకేట్ జనరల్ గారు ఏమన్నారంటే, సార్ మై లార్డ్, ఇది ఇంత అర్జెంటుగా విచారించాల్సింది ఏం లేదు, తర్వాత విచారించుకుందాం అని చెప్తే కోర్టు ఏమన్నదంటే అడ్వకేట్ జనరల్ గారిని మీరు ఎప్పుడంటే అప్పుడే విచారిస్తాం కానీ అప్పటిదాకా ఎన్నికలు వాయిదా వేస్తామని హామీ ఇస్తామని అడిగితే లేదు, నేను అధికారులతో మాట్లాడి మళ్ళీ లైన్లోకి వస్తా అని చెప్పి ఆయన కుర్చీలకేం లేచి అధికారులతో మాట్లాడుతందుకు పోయిండు. 15 నిమిషాలు అధికారులతో మాట్లాడిన తర్వాత, సార్ నాకు అధికారులు అందుబాటులోకి రాలేదు, ఈ సెలవు దినాలు కాబట్టి నేను తర్వాత చెప్తా అంటే, తర్వాత కాదు రేపు పెట్టుకుందామా అని కోర్టు అన్నది. లేదు సార్, సెలవు రేపు సండే కాబట్టి మండే రోజు ప్రభుత్వ అభిప్రాయాన్ని మీకు చెప్తా అని చెప్పిండు. అంటే వాయిదా వేసుకుంటారా అంటే అది చెప్పిండు. అంటే సోమవారం దాకా ప్రభుత్వ అయితే ఇక్కడ ఎన్నికల కమిషన్ అడిగింది ఏమని, ఎన్నికలు నిర్వహించడానికి మీరు సిద్ధంగా ఉన్నారంటే మేము ఏ క్షణమైనా నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. కానీ ప్రభుత్వం యొక్క అభిప్రాయం వచ్చే వరకు ఈ ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదనేటువంటి సంకేతం అయితే వచ్చింది. ప్రభుత్వ అభిప్రాయం సోమవారం వస్తుంది. సోమవారం రోజు ప్రభుత్వం ఏం చెప్పబోతుంది, ఏం కథ అనేది ఇప్పుడు నెక్స్ట్ డిస్కషన్లో మాట్లాడుకుందాం. ఒక ప్రశ్న ఇది అడిగింది. రెండో ప్రశ్న ఏమడిగిందంటే, ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో విధించినటువంటి 50% రిజర్వేషన్ స్లాబ్ దాటుతుంది కాబట్టి ఇది దాటడం చట్టవిరుద్ధం అనేటువంటి మాట రెండో మాట హైకోర్టు చెప్పింది. అంటే ఈ 2 దెబ్బలతోటే ఇదాంతో ఎగిరిపోకుండా దీంతో ఎగిరిపోతుంది ఆ జీవో. ఇది క్లియర్. కానీ ఇప్పుడు దీని కథ ఏంది, ఎందుకోసం ఇంత ఆరాట పడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు అనంటే, ఈ జీవో ఇచ్చిన తర్వాత కొట్టేసినా పర్వాలేదు, కానీ బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేయాలి కదా, మేము ఇక్కడ జీవో ఇచ్చినాము, ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నామని డంబాచారం కొట్టుకొని వాళ్ళ పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసం ఈ డ్రామా కట్టిండు అన్నట్టు. బీహార్ ఎన్నికల్లో చెప్పడం కోసం ఈ డ్రామా కట్టిండు. ఇదే హైకోర్టు బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సేమ్ ఇటువంటి జీవోనే కొట్టేసింది. ఇదే పాట్నా హైకోర్టు బీహార్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ పెంపు జీవోను పాట్నా హైకోర్టు కొట్టేసింది. ఇక్కడ కూడా 2018లో
కేసీఆర్ తీసుకొచ్చినటువంటి జీవోను కూడా ప్రభుత్వం కొట్టేసింది, గవర్నమెంట్ ఏది హైకోర్టు కొట్టేసింది. ఇక్కడ ఈ 3 ఉదాహరణలు రెడీగా ఉన్న తర్వాత, ఈ 3 అంశాలు మన కళ్ళ ముందున్న తర్వాత ఈ జీవో పాస్ అవుతుందని గుజ్జంతా ఏది ఈ జీవో హైకోర్టులో నెగ్గుతుందని బుర్రున్న ఎవడు కూడా ఒప్పుకోడు. బుర్రలో నేడేవాడని ఉంటే ఇవి ఏవి మన పాలాభిషేకాలు, పాల ప్యాకెట్లు చింపి పోస్తారు. పబ్లిక్ పట్టవాడీలే ఫుల్ జనం నవ్వుతా ఉన్నారు వాళ్ళని చూసి, ఈడేంద్ర ఇంకా రాలేదు అప్పుడే పాల్గుమరిస్తుండ అనేటువంటి మాట చెప్తున్నాను. ఇక్కడ మనము బుట్టంగారి మాధవరెడ్డిని తప్పు పట్టడానికి వీల్లేదు, అతని కోర్టుకు వెళ్ళే హక్కు ఉన్నది. కానీ రెడ్లు జీవో విడుదల చేసి రెడ్లే కొట్టుకొని రెడ్లే ఆపి, వాహ్ ఎంత అద్భుతమైన కార్యక్రమం చూసిరా ఇది. ఎంత దీని వెనకాల 100% జానారెడ్డి. నిన్న జానారెడ్డి ఏదో పుష్పగుచ్చం అందుకుంటా ఉండే ఏదో ఫోటో వచ్చింది, అంటే ఇది కేసు పడ్డది ఆగిపోయిందని పుష్పగుచ్చం అందుకుంటాం ఏదో ఫోటో వచ్చింది నాకు. అన్న చూడన్నా ఈ దొంగ చూడు బ్యాక్ ఎండ్లో ఉండి ఏం చేస్తున్నాడు అని పెట్టిరు. సరే అది అట్లా పెడితే ఇక్కడ ఏం జరగాలి? నిన్న కోర్టు ఒక కీలకమైనటువంటి మాట చెప్పింది. కోర్టుకు చెప్పే కంటే నిన్న కోర్టు చెప్పింది, కానీ నేను గతంలో 42% రిజర్వేషన్ అనేటువంటి అంశంలో నేను ముఖ్యమంత్రి గారు, తర్వాత వకలాభరణం గారు, ఆ తర్వాత ఇంకా చాలామందిమి ఆ మీటింగ్లో ఉన్నాం. అప్పుడు ఈ బీసీల రాక్షసుడు జానారెడ్డి కూడా వచ్చి ముఖ్యమంత్రి పక్కకు కూర్చున్నాడు. కూర్చొని 42% జీవో ఏం చేద్దాం, 42 ఎగబెడదామని చెప్పిండు. ఎవరు? జానారెడ్డి. అమ్మ వీడు ఇంత కుట్రదారుడా అని అప్పటి నుంచే నేను పసిగట్టిన, వీనితోటే జరుగుతూ ఉంది ఇదంతా అని చెప్పి మొత్తం పసిగట్టిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఈ గూడుపుట అని తయారైంది అనేది. నేను ఆ రోజు ముఖ్యమంత్రికి చెప్పినటువంటి సలహా ఏం దొరికేనా, ఆ రోజు అడ్వకేట్ జనరల్ గారు కూడా వచ్చినట్టున్నారు. ముఖ్యమంత్రికి చెప్పిన సలహా ఏంటంటే, ఒకవేళ 42% రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ జీవో విడుదల, రెండోది నోటిఫికేషన్. జీవో విడుదల, నోటిఫికేషన్, ఈ 2 జీవో విడుదల చేసిన 5 నిమిషాలకి నోటిఫికేషన్ ఇచ్చేయాలి. 5 నిమిషాలకు జీవో విడుదల చేసిన 5 నిమిషాలకి నోటిఫికేషన్ ఇస్తే, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ను కోర్టులు ఆపిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇట్లా మనకు అట్లా ఛాన్స్ లేనప్పుడు ఇక గిట్లు ఇవ్వచ్చు చూడు అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. నిన్న కోర్టు కూడా అదే వ్యాఖ్యలు చేసింది. మీరు నోటిఫికేషన్ ఇచ్చినుంటే మేము దాంట్లోకి ఎంటర్ కాలేకపోదుము అనేటువంటి మాట చెప్తూనే ఇంకొక కీలకమైన మాటను, ఒకవేళ నువ్వు నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చినా కూడా మేము ఇవి విచారిస్తామని చెప్పి. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, నోటిఫికేషన్ ఇచ్చినాక కూడా హైకోర్టు విచారిస్తుంది, హైకోర్టు విచారణ చేపడుతుంది. హైకోర్టు విచారణ చేపట్టి నోటిఫికేషన్ ఇచ్చి, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి, నామినేషన్ లేచి సర్పంచ్గా ఎంపీడీసీగా గెలిచిన తర్వాత కూడా ఈ ఎన్నిక చెల్లదు అంటే కథం క్యాన్సిల్ అయిపోతాయి, ఈ ఎన్నిక చెల్లదు అని, ఈ రిజర్వేషన్ల జీవో చెల్లదు అని కోర్టు తీర్పిస్తే వీళ్ళందరూ మళ్ళా పదవులు పోయినట్టే. ఇప్పటిదాకా పెట్టుకున్న ఖర్చు ఉట్టిదే బూడిదలో పోసినట్టే. అది ఇది 2 చెడిపోతాయి అన్నట్టు. సో కాబట్టి హైకోర్టులో ఈ అంశం పెండింగ్లో ఉండగా నోటిఫికేషన్ ఇస్తే దాన్ని విచారించి ఈ జీవో విరుద్ధంగా ఉంటే ఈ 42% బీసీలకు కేటాయించేటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో అవి గంగల కలిసినట్టే. ఇగో ఇది జరిగినటువంటి కార్యక్రమం. వీళ్ళేమైనా కుట్రలు చేస్తుర్రా, కుతంత్రాలు చేస్తుర్రా అని చెప్పి నేనే చిక్కుడు ప్రభాకర్ గారి ద్వారా, సీనియర్ అడ్వకేటు, పేదల అడ్వకేటు, ఆయన ద్వారా నేనే ఎంట్రీ కావడం జరిగింది, ఇంప్లీడ్ అయిన దాంట్లోకి. ఏం జరుగుతుందో చూద్దామని. ఇక్కడ హైకోర్టు విచారణ పెండింగ్లో ఉండగా నువ్వు నోటిఫికేషన్ ఇస్తే, ఒకవేళ హైకోర్టు తీర్పు ఈ జీవో చెల్లదు అని 100% చెల్లదు, 100% చెల్లదు. కానీ నువ్వు ఈ 2 ఒకేసారి ఇస్తే మట్టుకి ఆ ప్రక్రియ జరిగిపోయేది, అవకాశం ఉంటుండే, ఆ ప్రక్రియ జరిగిపోయేది. కోర్టులు చాలా తక్కువగా జోక్యం చేసుకునే ఛాన్స్ ఉండే. ఇవి చేయలే, ఇది చేసినావు.
అంటే జీవో విడుదల చేసి నువ్వు ఆగినావు. ఎందుకు ఆగినావు? టైం ఇవ్వాలా నాకు. ఎందుకు? వీళ్ళు కోర్టుకు పోవడం కోసం ఆపినావు. జీవో విడుదల చేసిన తర్వాత గ్యాప్ ఎందుకు ఇచ్చి నోటిఫికేషన్కు అని అంటే ఈ రెడ్లు పోయి మళ్ళీ పిటిషన్ వేయాలి, 42% ఆగిపోవాలి. ఇక్కడ ఎంత అద్భుతం చూడు. రేవంత్ రెడ్డి గారు బీసీలు నిన్న పాలాభిషేకం చేయించుకుండు. బీసీల పక్షపాతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి పాలాభిషేకాలు అయినాయి. ఇప్పుడు బీసీల అవి చూస్తే ఏమనుకోవాలి, రే బీసీల కోసం ఇంత మంచి జీవో ఇచ్చిండ్రా అని ఆయన. ఇదే మళ్ళీ ఇంకొక రెడ్డి గారు, ఈయన రెడ్ల ప్రయోజనాలు కోసం పోతాడు. బీసీలకు జీవో ఇవ్వద్దని ఇంకో రెడ్డి పోతాడు. బీసీలకు జీవో ఇచ్చేది ఒక రెడ్డే. ఈ బీసీలకు అసలు ఈ జీవోనే రద్దు చేయాలని ఇంకో రెడ్డి వాదిస్తాడు. ఈ జీవో మంచిది ఉండాలని ఇంకో రెడ్డి వాదిస్తాడు. ఇంట్లోనే మంచోళ్ళు, ఇంట్లోనే షెడ్డోళ్ళు, ఎవరికి కావాల్సిన రూపాలలో వాళ్ళు ఉన్నారు. అందరు వాళ్ళే ఉన్నారు. మళ్ళీ ఎవరికి కావాల్సిన రూపాలలో వాళ్ళు ఉన్నారు. ఇక మనం పిచ్చోళ్ళ మీద ఇది జరిగింది నిన్న. అందుకోసమే ప్రజలారా, వీళ్ళు ఎప్పటికి మనోళ్ళు కాదు. ఒకవేళ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు న్యాయ సూత్రాలకు అనుగుణంగా విజయసేన్ రెడ్డి గారు న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఈ జీవో చెల్లుతుందని చెప్పిండు అనుకో, జీవో చెల్లుతుంది అని చెప్పిండు అనుకో, ఈ నలుగురు ఒకటైతారు. అప్పుడు ఇక ఈ నలుగురు ఒకటై ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు దక్కొద్దురా బీసీలకు, కానీ అప్పుడు మళ్ళీ సీక్రెట్ మీటింగ్ అవుతుంది అన్నట్టు. ఇగో ఇది వాళ్ళ కథ, డ్రామా. ఈ డ్రామా పసిగట్టకపోతే బీసీలకు ఏమీ రావు. కేవలం పాలాభిషేకం, పాల ప్యాకెట్లు మాత్రమే వస్తాయి మీకు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రజలకి, ఇదొక ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మనకి ఇయ్యడానికి సిద్ధంగా లేదు. అందుకోసమే ఈ అవకాశాలన్నీ వాళ్ళకు రెడ్లకు కల్పిస్తూ ఉంది. మన బువ్వ మనం తినడం కోసం మన బతుకు ఎవరి మీద ఆధారపడ్డదో ఇది చూస్తే తెలుస్తుంది. మన బతుకు ఎవరి మీద ఆధారపడ్డదో ఇది చూస్తే తెలుస్తుంది. ఎవరి దయాదాక్షిణ్యాలు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే సుదర్శన్ రెడ్డిని అడ్వకేట్ జనరల్ చేసిండు. రెడ్లందరినీ భర్తీ చేసుకుంటూ వచ్చిండు. ఇప్పుడు ఆ రెడ్ల మీద అంటే ఒక్క సీఎం పోస్ట్ అనేది ఎంత కీలకమో మీరు చూడండి. ఇక్కడ కనుక బీసీ వాళ్ళు ఉంటే ఇవాళ ఈ సెక్షన్ బీసీల చేతుల్లో ఉండేది. అప్పుడు బరాబర్ ఉండేది వాదన, బరాబర్. చిత్తశుద్ధి లేదా కేసీఆర్, అది రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు, బీసీల ద్రోహి. ఒకసారి మనం ఈ పోల్ పెట్టుకుందాం. రైట్. రేవంత్ రెడ్డిని బీసీల ద్రోహిగా ప్రకటించుకోవచ్చా? అవును, రేవంత్ బీసీల ద్రోహి అనుకునే వాళ్ళు ఇక్కడ, కాదు రేవంత్ బీసీల పెద్దన్న అనుకునే వాళ్ళు ఇక్కడ మీ ఒపీనియన్ని షేర్ చేయండి. ఇంత మోసం, ఇంత దగా జరుగుతూ ఉంటే ఒక్క బీసీ మంత్రి కన్నా ఈ సబ్జెక్టు ఇట్లా జరుగుతుంది కథా కార్ఖానాని. దయచేసి ఓటింగ్లో పాల్గొనండి. ఈ మాటను ఇంకోటి ఏంటంటే ఇక చూడ్రి, ఇప్పుడు ఇదంతా కోర్టులో ఉంది. ఎట్లా ప్రాసెస్? అసెంబ్లీ పాస్ చేసినటువంటి బిల్లును గవర్నర్ అసెంట్కు పంపి, గవర్నర్ రాష్ట్రపతికి పంపి, రాష్ట్రపతి పార్లమెంటుకు పంపి, పార్లమెంటు దాన్ని అమెండ్మెంట్ చేసి ఆ బిల్లును అమెండ్మెంట్ చేసి 9th షెడ్యూల్లో పెడితే అప్పుడు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు వస్తాయి. ఇది ప్రాసెస్. ఇది చేయకుండా ఇది గవర్నర్ దగ్గర ఇచ్చిపెట్టి వచ్చి
గవర్నర్ను మీద ఒత్తిడి చేయకుండా, పార్లమెంట్ను స్తంభింపజేయకుండా దొంగ దీక్షలు, దొంగ నాటకాలతో రేవంత్ రెడ్డి ఆడినటువంటి డ్రామా ఏదైతే ఉందో ఇది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో ఏముందయ్యా అని అంటే, తెలంగాణ రాష్ట్రంలో 3 పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు, లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు దాన్న ఏడి 3 పిల్లలు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు బీసీలలో, ఎస్సీలలో, ఎస్టీలలో ఎక్కువగా ఉన్నారు. అవునా? మరి 3 పిల్లల నిబంధన అంటే 2 పిల్లల నిబంధన, సారీ 2 పిల్లల నిబంధన ఎత్తేయాలి. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి 2 పిల్లల నిబంధన ఎత్తేయాలి. 2 పిల్లలు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఇప్పుడు అవకాశం లేదు. ఉండాలి, 2 పిల్లలు మాత్రమే ఉండాలనేటువంటి నిబంధన ఉంది. ఈ నిబంధన ఎత్తేస్తందుకు హైకోర్టుకు పోవాల్సిన పని లేదు, పార్లమెంట్ ఆమోదం అక్కర్లేదు, లేకపోతే గవర్నరు ఆమోదం అంతకంటే అక్కర్లేదు. సింపుల్గా ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చి, ఇప్పుడు తెచ్చినటువంటి జీవో అసలు తీసుకొచ్చి, తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రూరల్ ఏరియాల్లో పోటీ చేసేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ సర్పంచులకు 2 పిల్లల నిబంధన గతంలో పెట్టుకున్నాం. ఆ 2 పిల్లల నిబంధనను ఎత్తేస్తున్నామంటే ఇప్పుడు 50% పోటీ చేసేటువంటి బీసీలు 60% మంది పోటీ చేస్తారు. అప్పుడు అంటే ఒక 10% మంది పెరుగుతారు. ఈజీగా పెరిగేది చేస్తలేడు చూడ్రి. ఈయన చేతులున్న పని చేయకుండా, చేతుల లేనిది మనల్ని కోర్టు కాడ ఇరికిచ్చి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరు మీద గ్రూప్ 1 ఉద్యోగాలను 172 ఉద్యోగాలను అప్పనంగా వాళ్ళ కులాలకు గట్టబెట్టిండు. ఆడ నిన్న శిల్పకళా వేదికలో అవి ఇచ్చుకుంటా దిగుతా ఉన్నాడు. ఏక్ నంబర్ చోర్ గవర్నమెంట్ ఇది. కాబట్టి రేవంత్ రెడ్డిని బీసీల ద్రోహిగా ప్రకటించుకోవచ్చా? అవును, రేవంత్ బీసీల ద్రోహి అని 186% మంది తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. అందుకోసమే ఒక్క బీసీ ముఖ్యమంత్రి, బీసీ ప్రభుత్వం ఉంటే ఈ అన్నిటిని ఖతం చేయొచ్చు, వీటన్నిటిని ఖతం చేయొచ్చు. నీ గ్రూప్ 1 ఉద్యోగాల విషయంలో కానీ, నీ ఈడబ్ల్యూఎస్ మోసాల విషయంలో కానీ, ఈ మంత్రులు కుట్రలు కుతంత్రాలు చేసేటువంటి వీళ్ళందరినీ కూడా ఒకే ఒక్క పెన్నుపోటుతో ఖతం చేయొచ్చు వీళ్ళని. అసలు కథ వాడుంది. మనం రోడ్డెక్కి ధర్నాలు చేస్తేనో లేకపోతే రాస్తారోకోలు చేస్తేనే తీరది. ఇది ఓట్ల రూపంలోకి ఈ యుద్ధం మారాలి. ఈ ఓట్ల రూపంలోకి మారాలంటే ఈ బీసీల ప్రజల కోసం ఒక పార్టీ ఉండాలి. ఆ పార్టీయే తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఆ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారానే వీళ్ళ ఆగడాలన్నింటినీ చెక్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మీ అందరికి కూడా నేను చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఒకటే, ప్రజలారా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఆషామాషిగా పుట్టిన పార్టీ కాదు. ఇది ఆత్మగౌరవాల మధ్య పుట్టిన పార్టీ, ఇది ఆవేదనల మధ్య పుట్టినటువంటి పార్టీ. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది మన పార్టీ, మన మంచిని కోరేటువంటి పార్టీ. అవి గాంధీ భవన్ అయినా, బీఆర్ఎస్ పార్టీ గడి అయినా, లేకపోతే బీజేపీ ఆఫీస్ భవన్ అయినా ఇవి మనవి కావు, ఇవి మన కిరాయిన్లే ఎప్పటికైనా. అందుకోసమే జై టీఆర్పీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన పార్టీ, మన బీసీల పార్టీ, మన వెనుకబడిన తరగతుల పార్టీ, మన ఎస్సీ ఎస్టీ సోదరులను మన గుండెల్లో పెట్టుకొని ముందుకు పోయేటువంటి పార్టీ. అందుకే 2028లో బీసీ ముఖ్యమంత్రి రావాల్సిందే, ఈ అన్ని ఆగడాలకు చెక్ పెట్టాల్సిందే. ఇదొక్కటే మార్గం, మన ముందు ఇంకా ఏ మార్గము లేదు, ఏ మార్గం మనం ముంగట్లేదు. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, రేవంత్ రెడ్డిని బీసీల ద్రోహిగా ప్రకటించుకోవచ్చా అంటే అవును, రేవంత్ రెడ్డి బీసీల ద్రోహి అని 185% మంది అభిప్రాయపడ్డారు. జరిగిన కార్యక్రమం ఇది. మిత్రుడు సూర్యాపేట టైగర్ వట్టే జానయ్య గారు ఇప్పుడే ఇచ్చేసినారు. ఆడ అదే నా టేబుల్ మీద ఒక శాలువా తెచ్చి పెట్టినది. రండి రండి దా అన్నది వాయ్ అన్నది ఇలా పుట్టిన జన్మదిన శుభాకాంక్షలు. ఒక్కసారి హ్యాపీ బర్త్డే అన్న జానయ్య యాదవ్ గారికి హ్యాపీ బర్త్డే టు యూ. ఇది కాదు నేను తెచ్చినాడు టేబుల్.
నేను నిన్న ఏం చెప్పినా హౌస్ మోషన్ నాకు అదే జరిగింది చూడ్రి. ఎంత కుట్రా కుతంత్రాల మధ్య జరుగుతుందంటే, ఇన్ని కుట్రా కుతంత్రాల మధ్య కూడా మా పోరాట స్ఫూర్తిని, మా ఆత్మగౌరవాన్ని వదులుకోము. ఇక మరి అది తప్పితట్లేదు. హ్యాపీ బర్త్డే టు యూ నా. అంటే అట్లా చూసుకోవాల్సిన 2028 సూర్యాపేట ఎమ్మెల్యే వట్టె జానయ్య యాదవ్ గారి జన్మదినం ఇప్పుడు. కప్పుగా థ్యాంక్ యూ అన్న. కానీ ఏసే మదన్న, మా ట్రెజరర్, మా జనరల్ సెక్రటరీ గారు సుదర్శన్ గారు. ఇంకా ఇన్నెందుకన్నా ఒకటి కానీ ఇక మాది కాదుగా బర్త్డే. మాట రాదా మళ్ళా? మీరు చెప్పకపోతే పక్క మాట వస్తుంది. థ్యాంక్ యూ అన్న. సో అందరు శుభాకాంక్షలు చెప్తారు. ఒకసారి వాళ్ళకు కూడా మైక్ పెట్టు. మైక్ అందరికీ ధన్యవాదాలు. మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య గారికి కేక్ కట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. జన్మదిన వేడుక లైవ్లో. అన్న పట్టుకోరు. చలో పట్టుకో జన. దీపాలు దీపాలు లేవు, ఏం లేవు. నువ్వు పట్టుకోవట్లే కదా సుదర్శన్? ఊదుడు ఉండదు. ఒక నిమిషం ఇక చాలు. అట్లా కాదు. థ్యాంక్ యూ. ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ఉండి సూర్యాపేట ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నా. మీ ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా ఉంటాయి. మా ప్రజలందరూ బాగుంటారు. మీ ప్రజలందరూ మీకు ఆశీస్సులు ఉంటాయి. సూర్యాపేట కాదు, తెలంగాణ మొత్తం. అట్లా వెళ్తాలేడుగా మరి సూర్యాపేటకి వెళ్ళి. ప్రజలతో పాటు మీ ఆశీస్సులు కూడా అందరి ఆశీస్సులు ఉంటాయి అన్న మీద. ఈ మీరు హ్యాపీగా ఉండాలి. బీసీల రాజ్యాధికారం మీతో సాధ్యమైతే నమ్మి ప్రజలందరూ కూడా మీ ఆట నడుస్తూ ఉన్నారు కాబట్టి అది సిద్ధించాలని భగవంతుని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.